హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ భూమానందం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు తెలిసిన ఒక అమ్మాయి సార్, ఫ్యామిలీలో ఉంటుంది అమ్మాయి. సో తన మ్యారేజ్ అయింది సార్, 10 years అవుతుంది. మ్యారేజ్ అయింది. ఒక 1 year ఏమో బాగున్నారు సార్ వాళ్ళంతే, వైఫ్ అండ్ హస్బెండ్. 1 year తర్వాత నుంచి ఇంకా వాళ్ళకి రెగ్యులర్ గా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ మదర్ కి ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి చనిపోయింది అమ్మాయి వాళ్ళ మదర్. సో అబ్బాయి వాళ్ళ మదర్ ఏంటంటే, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సార్ వాళ్ళు, ఎస్సీ అండ్ బీసీ. సో ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది వాళ్ళ మదర్ కి. నువ్వు ఎస్సీ మా ఇంట్లో వద్దు, ఉండకూడదు అనేసి మొత్తం బాల్స్ అన్ని తీసి బయట పడేసింది సార్, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అమ్మాయి ప్రెగ్నెన్సీ, పాప పుట్టింది. సో ఇప్పుడు అమ్మాయి ఉంటది కదా సార్, అమ్మాయి వాళ్ళ బాబాయ్ కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాడు సార్ అబ్బాయి. ట్విస్ట్ ఏంటిదంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీతో ఉంటున్నారు. తినని అసలు పట్టించుకోవట్లేడు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నాడు సార్. సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేరు ఎవరు కూడా. సో ఇలాంటి కేసుని మీరు ఎలా డీల్ చేస్తారు సార్? అంటే ఈ కేస్ టు ఫ్యాక్ట్ డిఫరెంట్ ఉంటదమ్మా. ఇప్పుడు మీరు అది చెప్పింది ఏంది అంటే, ఆల్రెడీ ఒక షెడ్యూల్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నప్పుడు మళ్ళీ అబ్బాయి మళ్ళీ ఇంకో సేమ్ షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి తోటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఓన్ బాబాయ్ కూతుర్నే చేసుకున్నాడు సార్ అమ్మాయి వాళ్ళ బాబాయ్. మళ్ళీ వాళ్ళ మదర్ ఎట్లా యాక్సెప్ట్ చేసింది? అది కూడా షెడ్యూల్ కాస్టే కదా. షెడ్యూల్ కాస్టే నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి అని చెప్పినాను. అంటే అదే రీజన్ అయి ఉండకపోవచ్చు. నువ్వు షెడ్యూల్ కాస్ట్ కాబట్టి మా ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పడానికి అదే రీజన్ ఉండకపోవచ్చు. సేమ్ అదే రీజన్ ఉంటే సేమ్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ బాబాయ్ కూతుర్నే చేసుకోవడానికి అవకాశం వచ్చేది కాదు కదా. దీంట్లో ఏంది అంటే కేసులు వేస్తే పట్టించుకోకపోవడం అనేది ఏమి ఉండదు. మామూలుగా అయితే ఇనిషియల్ గా అయితే 498A కేసు బుక్ అవుతుంది. అమ్మాయికి ఉన్న ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డివిసి, ఎంసీ, లేదా అబ్బాయితో సంసారం చేస్తా అంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు, ఆర్సీఆర్ వేసుకోవచ్చు. కోర్టులో కేసు వేసింది సార్ తను. ఎవ్రీ మంత్ డేట్ ఇస్తారు కదా, వెళ్ళాలి కదా. అమ్మాయి మాత్రమే వెళ్తుంది, అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి ఒక్కరు కూడా ఏం రావట్లేరు, అటెండ్ అవ్వట్లేరు కోర్టు కూడా. అంటే అమ్మాయి ఆర్సీఆర్ వేసి ఉండొచ్చు అండ్ అడ్వకేట్ ప్రజెన్స్ ఉంటది. ఇప్పుడు 498 కేసులో ఉందనుకోండి, క్రిమినల్ కేసు కాబట్టి అమ్మాయితో అవసరం ఉండదు, అబ్బాయి వస్తుంటాడు. డివిసిలో అయితే రెస్పాండెంట్ కూడా అవసరం ఉంటది. సమ్ టైమ్స్ కొందరు ఇట్స్ డిపెండ్స్ అపాన్ జడ్జెస్ మీద ఆధారపడి ఉంటుంది. మన దగ్గర కొన్ని కోట్లలో ఎట్లా ఉంటుంది అంటే, రెస్పాండెంట్ 100% అటెండెన్స్ ఇవ్వాలి, రావాలి, లేదంటే ఆబ్సెంట్ పిటిషన్ వేయాలి అని డివిసిలో అంటారు. పార్టీ 100% అడ్వకేట్ ఇంట్రెస్ట్ లేదు, పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి, మ్యాట్రిమోనియల్ ఇష్యూ కాబట్టి పార్టీ ఉండాలి అని. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది జడ్జెస్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఆయన రెస్పాండెంట్ వస్తలేడు అన్న దానికి డిపెండ్స్ అపాన్ ది ఉంటుంది. మన దగ్గర ఉన్న వ్యవస్థలో ఎట్లా అంటే, కోర్టులు ఉన్నాయి కానీ కోర్టులో తగినంత స్టాఫ్ లేదు, జడ్జెస్ కి టైం లేదు. ఒక కోర్టులో రోజు 200 కేసులు కాల్ వర్క్ ఉంటుంది. 200 కేసులు కాల్ చేసేసరికి 1 గంట అయిపోతుంది. వాళ్ళు ఎవిడెన్స్ చేయాలి, ఆర్గ్యుమెంట్లు వినాలి, మధ్యలో వాళ్ళ రోజువారీ సిగ్నేచర్లు పెట్టాలి, ఇవన్నీ పనులు చేయాలి. ఇవన్నీ పనులు చేసేసరికి 6 అయిపోతుంది. కేసు నడిచేది తక్కువ ఉంటుంది అన్నట్టు, అందుకని కొంచెం టైం పడుతుంది. అంటే మన దగ్గర ఏ కేసు తీసుకున్నా మినిమం 2-3 years పడుతుంది. ఇప్పుడున్న 3 to 4 years 5 years కూడా టైం పడుతుంది. మీ ఫ్రెండ్కున్న సందర్భం అంటే ఆమె 498 వేసి ఉండొచ్చు, డివిసి వేసిందో లేదో మనం తెలుసుకోవాల్సింది. డివిసీలు వేస్తే 100% అబ్బాయి వచ్చినా రాకపోయినా కోర్టులు 100% జస్టిఫికేషన్ చేస్తుంది. మేబీ ఇట్ మేబీ డిలే, అంటే జడ్జెస్ లేకుండొచ్చు, ఆడ ఎక్కువ హెవీ పెండెన్సీ ఉండొచ్చు, రూట్ ఆఫ్ పెండెన్సీ, జడ్జి గారు 2 నెలలకు ఒకసారి కేసు పోస్ట్ చేస్తుండొచ్చు, ఇవన్నీ జరుగుతుండొచ్చు. కానీ అల్టిమేట్ గా అమ్మాయికి మెయింటెనెన్స్ వస్తుంది, డివిసి కింద ప్రొటెక్షన్ వస్తుంది. కానీ ఆర్సీఆర్ లో అయితే ఇట్స్ డిపెండ్స్ అపాన్. ఆర్సీఆర్ లో ఏమో సుప్రీంకోర్టు ఏమిటంటే, ఇప్పుడు ఎట్లా అంటే ఆర్సీఆర్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఒక పెంపుకున్న గుర్రం ఉన్నది, మనం దానికి నీళ్ళు తాపియాలనుకున్నాం, దాన్ని బలవంతాన తీసుకెళ్లి నది దగ్గరకు వచ్చి పెట్టినాం, నీళ్ళు తాగాలన్నా వద్దా అనేది గుర్రం ఇష్టం. ఆర్సీఆర్ లో ఏముంటది అంటే, నువ్వు వెళ్ళి అబ్బాయి కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వేసుకుంటే, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేసుకుంటే
మీరిద్దరు వెళ్ళి అబ్బాయికి గాని, అమ్మాయికి గాని వచ్చి సంసారం చేయాలని ఆర్డర్ ఇస్తది. అంతే. కానీ మీరు ఆర్డర్ ఇచ్చిన దాన్ని మీరు ఆర్డర్ ఇచ్చినా మీరిద్దరు కలిసి ఒక రూమ్‌లో సంసారం చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేయదు. అవును. లలిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అని సుప్రీం కోర్ట్ కేస్ ఉంటదొకటి. ప్రతి లా స్టూడెంట్‌కి ఆర్‌సీఆర్ అదే ల్యాండ్ మార్క్ కేస్ ఇప్పటికి. మీకు లలిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అంటే మనకు కమల్ హాసన్ సినిమాలో 'మరో చరిత్ర' సినిమాలో హీరోయిన్ ఉంటది చూడండి. ఆమెది కేస్ అది. ల్యాండ్ మార్క్ కేస్ అది. 'మరో చరిత్ర' సినిమాలో హీరోయిన్ ఉంటది. బాగా నవ్వుతుంటది. బాగుంటది. ఆమెకు పెళ్లి పెళ్లయిన తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమె ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ నడిచినాయి. అది ఆర్‌సీఆర్ కేసు పెండింగ్ ఉంటది వాళ్ళ ఇద్దరి మధ్యలో. కోర్ట్ ఆర్డర్ ఇస్తది. వెళ్లి మీరిద్దరు సంసారం చేయాలని. ఆమెకి ఉన్న పరిస్థితులకి ఏంది అంటే అప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ ఉంటది. నేనొచ్చి ఆయనకు హైదరాబాద్‌లో వచ్చి నేను సంసారం చేయలేను. కోర్ట్ నాకు కెనాట్ బి ఎన్‌ఫోర్స్. నా యొక్క పర్సనల్ రైట్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్‌లో నడిచింది. లలిత వర్సెస్ వెంకట సుబ్బయ్య. ప్రతి లా స్టూడెంట్‌కి ఇట్స్ ఎ ఫేమస్ కేస్. ఓకే. ఇప్పుడు సింగిల్ పేరెంట్ అయిపోయింది సార్ అమ్మాయి. సో, సింగిల్ పేరెంట్ అయిపోయింది. తనకి ఇన్‌కమ్ సోర్సెస్ కూడా ఏం లేవు. వాళ్ళ మదర్ చూసుకుంటే లేరు. ఎక్స్‌పైర్ అయిపోయారు వాళ్ళ మదర్. సో, తను వాళ్ళ ఫాదర్‌తో ఉంటుంది ఇప్పుడు. ఫినాన్షియల్ కూడా చాలా సఫర్ అవుతుంది సార్. తను కాల్ చేసినా పిక్ చేయట్లేడు. సో, ఇలాంటి సందర్భంలో ఎలా సార్ మరి? కాల్ చేయనా పిక్ చేయకపోతే ఇప్పుడు అమ్మాయికి సెపరేట్‌గా మెయింటెనెన్స్ అడగొచ్చు. ఆ పాప ఉన్నది కదా! ఆ పాపకి సెపరేట్ మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. ఆ పాపకి కావాల్సిన మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అవన్నిటికి డైపర్‌తో సహా ఎవ్రీథింగ్ అడగొచ్చు. కోర్టులు 100% కన్సిడర్ చేస్తాయి. మెయింటెనెన్స్ అనేది 100% అవార్డ్ అయితది. ఓకే. అది డిపెండ్స్ అపాన్ అడ్వకేట్ మీద కూడా సమ్ టైమ్ డిపెండ్స్ అయి ఉంటదమ్మా. కొన్నిసార్లు ఉండే ఎఫిషియన్సీని బట్టి కూడా ఆడ కోర్టులో చేసే రిప్రజెంటేషన్ బట్టి కూడా ఉంటది. కొంచెం ఎవరైనా కొంచెం సీనియర్ లాయర్‌ని పెట్టుకొని ఉంటే కొంచెం ఎఫెక్టివ్‌గా జడ్జి గారికి కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకు సీనియర్ లాయర్‌ని అన్నానంటే సీనియర్‌కి, జూనియర్‌కి మధ్య పెద్ద ఎవరేసినా అదే పిటిషన్ ఏస్తారు. సీనియర్ ఏస్తే ఏమైగలదంటే కమ్యూనికేట్ అనేది ఎఫెక్ట్‌గా చేయగలుగుతాడు. వాట్ ఈస్ వాట్ అని కొంచెం చెప్పగలుగుతాడు. మాకున్న ఈ డిఫికల్టీ ఇది ఉంది అని చెప్పగలుగుతారు. కాబట్టి కొంచెం సీనియర్ అయిందనుకోండి జడ్జి గారికి వాళ్ళు ఆ సీనియారిటీకి వాల్యూ ఇచ్చి జడ్జి గారు కూడా ఒక 1, 2 మినిట్స్ అవకాశం ఇచ్చడానికి అవకాశం ఉంటది. అదే జూనియర్ అయితే కొంచెం పాసిబిలిటీస్ తక్కువ. చెప్పలేరని అనను, ఆర్గ్యుమెంట్ చేయలేరను. వాళ్ళు కూడా చేస్తారు. బట్ సమ్ టైమ్స్ ఆ పాసిబిలిటీస్ ఉండదు. జడ్జెస్ ఈజీగా డేట్ ఇస్తుంది. నెక్స్ట్ వాయిదాలు చూసుకోండి అని చెప్తారు. సీనియర్ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ అవన్నిటిని వే టు కమ్యూనికేట్ ఎట్లా చెప్తే జడ్జి గారికి అర్థమైతది. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతా యూజ్ చేసి లాజికల్‌గా తక్కువ టైంలో ఆ జడ్జి గారు ఇచ్చిన అతి తక్కువ టైంలోనే అర నిమిషం ఇచ్చిన టైంలోనే కమ్యూనికేట్ చేయగలుగుతారు. కమ్యూనికేట్ చేసి ఇప్పుడు ఆమె ఎంసీ చేసిందనుకోండి. ఎంసీ చేసిన తర్వాత వాళ్ళ అవతల వాడు కౌంటర్ చేయడానికి టైం తీసుకుంటాడు. కొన్నిసార్లు కౌంటర్ చేయడానికి ఏంది 6 నెలలు, ఏడాది కూడా టైం తీసుకుంటారు. అక్కడే ఏం చేయాలి 6 నెలలు ప్రతి వాయిదాలో ఎవ్రీథింగ్ డాకెట్ మీద నోట్ చేయించాలి. ఏ రోజు ఆయన వకాలత్ చేసినాడు, ఈ రోజు వరకు ఎందుకు ఇస్తలేడు, ఈచ్ అండ్ ఎవ్రీ అంశాన్ని మీరు డాకెట్ మీద నోట్ చేయించగలిగితే అదేమైతుందంటే రికార్డ్ వస్తా ఉంటది. 3 నెలలు, 4 నెలల తర్వాత మ్యాండేటరీ వేయాల్సిందే. లాజికల్‌గా. లేదనుకో నా పిటిషన్ అలో చేయి. లేదా ఆయన కౌంటర్ అని అని చెప్పి ఆ ప్రెషర్‌ని బిల్డప్ చేయగలిగితే వితిన్ 6 మంత్స్, 1 ఇయర్ లోపల ఆమెకి ఇంటర్‌మీడియట్ మెయింటెనెన్స్ అలో అయితది. అలో అయిందనుకోండి. ఆ ఇంటర్‌మీడియట్ అలో అయిన తర్వాత కొంచెం వాళ్ళ ఫాదర్ మీద పూర్తిగా డిపెండెన్సీ తగ్గుతది. కొంచెం ఈమె లీగల్ బ్యాటిల్ చేయగలుగుతది. లీగల్ ఎక్స్‌పెన్సెస్ కూడా అడగొచ్చు. కోర్ట్ అది కూడా అవార్డ్ చేస్తది. ఆ లీగల్ ఎక్స్‌పెన్సెస్ కూడా వస్తాయి. అడ్వకేట్‌కి ఇవ్వగలుగుతది ఏమన్నా బ్యాటిల్ కోర్ట్‌లో రిప్రజెంటేషన్ చేయడానికి జూనియర్ కౌన్సిల్ వచ్చిన, సీనియర్ కౌన్సిల్ వచ్చిన రెమ్యునరేషన్ అడ్వకేట్ ఫీజ్ చేయగలుగుతది కాబట్టి కొంచెం ఎఫెక్టివ్‌గా చేయగలుగుతది. ఇవన్నీ చేయాలి అంటే ఆ 498లో అయితే అది పీపీ ఉంటాడు. డీవీసీ అయితే 100% కౌన్సిల్‌ని ఎంగేజ్ చేసుకుంటుండు. కానీ ఎంతవరకు వాళ్ళకి సమన్స్ సర్వ్ అయినాయా? సర్వ్ అయిన తర్వాత సర్వ్ కాకపోతే ఎందుకు సర్వ్ కాలేదు? కొన్నిసార్లు లాజికల్‌గా ఏం చేస్తారు పోస్ట్ మ్యాన్‌ని వాళ్ళని నేను లేడు ఈడ అని చెప్పి దానికి ప్రయత్నం చేస్తారు. వానికైనా ఫోన్ ద్వారా సర్వ్ చేయించుకోవచ్చమా? వాట్సాప్ ద్వారా సర్వ్ చేయించడమా? ఈమెయిల్ ద్వారా సమన్స్ సర్వ్ చేయడమా? ఎక్స్ పార్టీ చేపియడమా? ఇట్లా ఎంసీలో
సర్వ్ చేయడమా, ఇవన్నీ అంశాలన్నిటిని కూడా ప్రతి అంశాన్ని ఉన్న చట్టంలో పరిధిలో ఉన్న అన్ని అవకాశాలన్నిటిని వాడుకొని ప్రతి వాయిదాన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మనకి త్వరగా మనకు జస్టిఫికేషన్ జరగడానికి అవకాశం ఉంటది. ఇట్లాంటి సందర్భాలు చాలా క్వైట్‌గా చూస్తుంటామమ్మా. అవును. కొన్నిసార్లు అనిపిస్తుంటది. మనకు బాధ అనిపిస్తుంటది. అరే! వీడు అంత మాత్రానికి లవ్ మ్యారేజే. అవును ఎందుకు సార్. లవ్ జేయాలి? ఎందుకు హ్మ్. అమ్మాయిని లైఫ్ స్పాయిల్ ప్రెగ్నెంట్ చేయాలి. జేయాలి? లైఫ్ ఎందుకు ఖరాబ్ జేయాలి? నీకిష్టం లేదనుకో, పిల్లలు కనకుండా ఉండాల్సుంటది. అవును. ఆమెకు వేరే లైఫ్ ఆరామ్స్ హ్మ్. వేరే అవకాశం వస్తుండేనేమో. అవును. ఇంకో లైఫ్ లీడ్ చేస్తుంటేనేమో. నేను గూడా అంటూ ఉంటాను నా దగ్గరకొచ్చినోళ్ళకి. పెళ్లి కాంగానే ఇమ్మీడియేట్‌గా పిల్లలు కనకురా బాబు 1 ఇయర్ చూసుకోండి. అవును. లేదు అంటే నా సజెషన్ ఏంటంటే, పెళ్లి కంటే ముందు అటు సైడ్ పెద్దవాళ్ళు కూర్చొని వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ రేపు పొద్దుగాల ఇదేంది, అదేంది అని మాట్లాడుకోండి. డబ్బేంది, వీడి అంశాలేంది అని మాట్లాడుకోండి. రేపు పొద్దుగాల ఇట్లా అయింది, అట్లా అయిందని వచ్చి పెళ్లయిన తర్వాత కొట్లాడడం కంటే 2 లైఫ్స్ అన్ని ఇటువైపు ఫ్యామిలీ డిస్టర్బ్ అయితది. అటువైపు ఫ్యామిలీ అవును. డిస్టర్బ్ అయితది. ఇవన్నీ అంశాలన్నీ ఉంటాయి. అవును సార్. ఇగ నా దగ్గరకొచ్చేటోళ్ళు కొంతమంది చిన్న చిన్న పిల్లల్నేసుకొనొస్తారు. హుహు. 1 ఇయర్ లోపే ఉంటారు పిల్లలు. 6 ఆ! మంత్స్, 1 ఇయర్ కొన్ని ర కొన్ని సందర్భాల్లో అయితే ప్రెగ్నెంట్ ఉంటారు. అప్పటినుంచి స్టార్ట్ అయితాయి హ్మ్. బాటిల్స్. పెళ్లైన 3 నెలలకు, 4 నెలలకు, 5 హ్మ్. నెలలకే ప్రెగ్నెన్సీలొచ్చేసి ఇట్లా కొన్ని సార్లు ఇది కూడా ప్రాబ్లమ్ అయితది. ఆళ్ళకి ఇంటిమసీ అనేది కొంచెం తక్కువైపోతది. హ్మ్. ప్రెగ్నెన్సీ ఉంటే అది అయిపోతది. వేరే వేరే అంశాలన్నీ వస్తా ఉంటాయి. ఇంకో 6 నెలలు, 6 మంత్స్ అట్‌లీస్ట్ 1 ఇయర్ కొంచెం అవాయిడ్ చేయగలిగితే హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇంటిమసీ బలంగా అయితది. స్ట్రాంగుంటది. ఒకరికొకరికి అవగాహన ఉంటది. కుదరలేదనుకోండి, ఆమె జీవితం ఆమో, ఈమె జీవితం ఏమో అవును. గడపడానికి అవకాశం ఉంటది. హ్మ్. పిల్లలు కాలేదు కాబట్టి కొంచెం పిల్లలైతే కొంచెం ఎక్కువ కష్టముంటది. పిల్లలు కాలేదనుకోండి, కొంచెం ఈజీగా కామ్ గోయింగ్ ఉంటది. వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఒక పాపని ఎసుకొని దాకా రావడము, లీగల్ బ్యాటిల్ జేయడము, పొద్దున అస్తమానం నిలబడడం, కూర్చోవడము. కొన్ని సందర్భాల్లో అయితే రోజు పొద్దుగాలొస్తే 10:30కొస్తే అవును. 4:30 గూడా అవుతది. అవును 4:30, సార్. 5 గూడా ఉంటది. 5:30 వరకు ఒక చంటి పిల్లనేసుకొని రావడం అంతా డిఫికల్టీ ఉంటది గదా! అవును. చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుస్తది ఇవన్నీ కోర్ట్ ప్రిమిసెస్ అడ్వొకేట్ ఆడ జడ్జి గారి దగ్గర సైలెంట్‌గుండాలి. వాడు ఏడుస్తుంటాడు. అది కింద దింపితే ఉరుకుతూనే ఉంటాడు. కోటాలో చూస్తుంటాం మేము. వాడు సంకలో ఎత్తుకుంటే ఆమొస్తది. అవును. ఎస్తే వాడుండడు సంకల. దిగుతాడు. దిగి ఉరికి జడ్జి కారు బెంచ్ మీద పిలుస్తడు. ఆయన దగ్గర అంకుల్ అని పిలుస్తుంటాడు. అట్లాంటివి కూడా జరుగుతా ఉంటాయి. హ్మ్. అట్లా ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేయగలగడం మంచి అవకాశం. మంచి ఓకే సార్. సందర్భం. థాంక్ యూ సార్. ఓకే అమ్మా.